ఆ సిద్ధాశ్రమములో యాగము ప్రారంభించారు. ఈ యాగము రాత్రుళ్ళు పగళ్ళు జరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌనదీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగము చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రము ఒక్కసారి భగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రములో రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రమములో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్ళిపడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరినీ వాయువ్యాప్తంతో నిర్జించారు. యాగము పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరములో జనక మహారాజు ఒక గొప్ప యాగము చేస్తున్నారు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. అలా వారు ప్రయాణిస్తూ సోనానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత అందంగా ఉండడానికి కారణమేమిటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుసుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, ఆదుర్తరజసుడు, పశురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుసుడు వాళ్లని పిలిచి, మీరు 4 నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. అప్పుడు వారు కౌశాంబి, మహాదయము, ధర్మారణ్యము, గిరిప్రజపురము అనే 4 నగరాలని నిర్మించుకుని పరిపాలించారు. ప్రస్తుతం మనమున్నది గిరివ్రజపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. సోనానది ఈ పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుసుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్లందరూ కూడా ఘృతాచి అనే అప్పడనికి కుశనాభుడికి జన్మించారు. వాళ్లందరూ విశేషమైన సౌందర్యరాసులు, మెరుపుతీగలవలే చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండమీదికి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయములో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్లని చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా వసిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనములో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో ఇలా పలికారు.